నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్లలో మొత్తం 9 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది వెల్లడించిన మంత్రులు పార్థసారథి, నారాయణ. మంగగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. P4 పేరుతో ఉద్యోగులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని సరికాదు. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. తెలంగాణలో ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాలేదని వ్యాఖ్య. గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసిందని 6 లక్షల మందికి గృహ అవసరాలు ఉన్నట్టు గుర్తించామని మంత్రి పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మంత్రులు పార్థసారథి, నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎంతమందికి ఇళ్లు కావాలనే దానిపై 15 రోజుల్లో సర్వే చేస్తామని, ఎన్టీఆర్ హౌసింగ్ కింద గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. హౌసింగ్, టిడ్కో కలిపి 2 లక్షల ఇళ్లు సంక్రాంతికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. PMAY కింద మిగిలిన 5 లక్షలను 2వ ఏడాది పూర్తి చేసేలా చర్యలు చేపడతామని, 2 ఏళ్లలో మొత్తం 9 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్, కార్యక్రమాలు, ప్రోగ్రెస్, భవిష్యత్ ప్లానింగ్ గురించి, ఇప్పుడున్న హౌజెస్ కంప్లీషన్ గురించి ముఖ్యమంత్రి గారు కాంప్రహెన్సివ్ గా రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దీంతో పాటు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ MAUDకి సంబంధించిన టిడ్కో హౌజెస్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన ఏమిటంటే 2029 కల్లా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 2.81 lakhs హౌజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15th కల్లా 3 లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటినీ కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో, ఈ రివ్యూ మీటింగ్ లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అర్బన్ లో శాంక్షన్ అయిన 40,000 హౌజెస్ PMAY 2లో భాగంగా శాంక్షన్ అయిన 40,000 హౌసెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మరో 2 లక్షలు ఇల్లుని, 1,00,000 ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, 1 లక్ష ఇల్లు టిడ్కోకి సంబంధించి 2 లక్షలు సంక్రాంతి కల్లా స్టార్ట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మిగిలిన 5 లక్షల ఇల్లు ఏదైతే PMAY 1O ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 2వ సంవత్సరం పూర్తి అయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 9 లక్షల ఇళ్లని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తమకు నచ్చని అధికారులను వేకెన్సీ రిజర్వ్ పేరుతో నెలల తరబడి పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమో చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ P4 పేరుతో ఉద్యోగులు పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలని సరికదన్నారు. కావాలంటే టీడీపీలో ఉన్న సంపన్నులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 100 మందిని దత్తత తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు అడుగడుగునా వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. 199 మంది వివిధ అధికారులు అంటే IPS ఆఫీసర్లు దాదాపు 20 మంది పైగా SP క్యాడర్లోను, అడిషనల్ SP క్యాడర్లోను, DSP క్యాడర్లోను, అదేవిధంగా CI క్యాడర్తో పాటు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ దాదాపుగా మరి 199 మంది అధికారులతో పాటు కానిస్టేబుల్ను కూడా దాదాపు 100 మంది పైగా ఈ రోజున పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళని గాలికి వదిలేశారు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ ఒక
పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుందో అలాంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అధికారులు అడిషనల్ డీజీ క్యాడర్లోను, ఐజీ క్యాడర్లోను, డిఐజీ క్యాడర్లోను, ఎస్పీ క్యాడర్లోను ఉన్నటువంటి అధికారులని ఈ విధంగా పక్కన పెట్టి మరి వాళ్లకు జీతాలు ఇవ్వకుండా 14 ఏదైనా ఉద్యోగి ఏం చేస్తాడు? ఉద్యోగం ఎందుకు ఉద్యోగంలో చేరతాడు? అతనికి నెల నెల జీతం వస్తుంది, ఫ్యామిలీని పోషించుకునే దానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఆ ఉద్యోగాల్లో చేరితే ఆ యొక్క జీతం ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేశారు. ఇలాగా వాళ్ళని అవమానపరచడము. వాళ్ళందరూ దాదాపుగా 100 మంది పైగా నిన్న హెడ్ క్వార్టర్లో డీజీపీ దగ్గర మన తిరగమలడం జరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పోలీసు సిస్టమ్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్కి ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు. ఎంతకాలం అని చూస్తారు? కడుపు మండుతూ ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా కానీ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు. ఏమండి మీరు మాకు జీతాలు ఇవ్వకపోగా, మాకు పోస్టింగ్స్ ఇవ్వకపోగా, పొద్దున్నే వచ్చి సాయంత్రం వచ్చి మేమేదో తప్పు చేసినట్టుగా సంతకాలు పెట్టమంటున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. ఈ రోజు నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని, అయ్యా కొత్త సిస్టమ్స్ ఈ రాష్ట్రంలో దయచేసి తీసుకురండి. ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం P4 అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. P4 ద్వారా మరి బంగారు కుటుంబాలంటే బీద కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా బతికే విధంగా మార్గదర్శకులను ఐడెంటిఫై చేసి దత్తత తీసుకుని వాళ్ళని చేసే విధంగా తీసుకురావాలని చెప్పేసి P4 తీసుకొచ్చారు. అసలు P4ని మీరు బీదరికాన్ని రూపుమాపాలంటే ఇష్టం ఇది కాదు. మీరు ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగుల్ని సతాయిస్తున్నారు. ఈ P4 అమలులో ఇండస్ట్రియలిస్టుల్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మార్గదర్శులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబాలకి దత్తత తీసుకునే విధంగా చేయమని చెప్పేసి ఉద్యోగుల మీద ఎక్కువగా మీరు ప్రెజర్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, మార్గదర్శులుగా వాళ్ళు వచ్చి బంగారు కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం నుండి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు ఈ యొక్క బంగారు కుటుంబాల కోసం వాళ్ళు ఆర్థికంగా ఖర్చు పెట్టి ముందుకు వస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. అంటే వాళ్ళని మీరు తప్పులు చేసేదానికి, మీరు వాళ్ళకి సహాయం చేసేదానికి, అంటే ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటారో, ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదో విధంగా వాళ్ళు దత్తత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెడితే మీరు 10 కోట్ల రూపాయలు ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేసేదానికి రేపు ఎవరు ఆక్షేపణ చేయకుండా ఉంటారు అనే దానికి అడ్డు లేకుండా ఉంటుందనేటువంటి భావంతో ఇలాంటివి చేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజనల్ పట్టణ గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక చవితి మండపాలకు పోలీస్, ఫైర్ శాఖ అనుమతులు తప్పనిసరి అని ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీవేద స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని కూడళ్లలో ఏర్పాటు చేసే మండపాల వలన ట్రాఫిక్ మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేశోత్సవ్.net అనే వెబ్సైట్ను రూపొందించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అప్లై చేసి అనుమతులు పొందవచ్చు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. డీజే సౌండ్స్ రోడ్డు మీద మొత్తం రణగొండ ధ్వనులతో రోడ్డు మీద సౌండ్లు పెడుతూ, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మండపాల దగ్గర విపరీతమైన సౌండ్లు పెడుతూ, పది తర్వాత కూడా సౌండ్ పెడుతూ, అంటే మనకి స్టాండర్డ్ టైం 6 to 10 వరకు ఎలా ఉంటుంది. దాని తర్వాత నైట్ 10 to 6కి ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఈ ధ్వనులకి చేస్తాకైతే పోలీసు కంపల్సరిగా ఆ డీజే పెడితే కంపల్సరిగా ఫాలో కావాలి. అదేవిధంగా లోకల్ నాయకుల నుంచి గుర్తులొచ్చి వాళ్ళు కంపల్సరిగా నాయకులు కూడా పిలిచి మండల లెవెల్లో మీకు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి చెప్పి దీనికి ఈ విధంగా పర్మిషన్ అయితే ఎవరు అని చెప్పడం జరిగింది. అది ఫాలో కావాలి. అదేవిధంగా ఎవరెక్కడ నిమజ్జనం చేస్తున్నారు, నిమజ్జనం చేసే రూట్ ప్లాన్, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసుకోమన్నారు. ఇది నర్స్పూర్ వరకు అయితే బాగానే ఉంటుంది. నర్స్పూర్, పాల్గొలు మన డివిజన్ నాకు తెలిసి తక్కువ ఉండదు. భీమవరంలోనే విశాఖపట్నం బాగా ప్రాబ్లం. నేను భీమవరం ఏరియాలో విశాఖపట్నం బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మన దగ్గర అటువంటి పరిస్థితి లేకుండా చూడండి. అదేవిధంగా నిమజ్జనప్పుడు మాత్రానికి మనకి పెద్ద వాటర్ బాడీలు పెడతాం కనుక స్విమ్మర్స్ని పెట్టుకోవాలి కంపల్సరీగా. ప్రికాషనరీగా కొన్ని బోట్లు పెట్టుకుని కమిషనర్ గారు ఈ ఏరియాలో ఎక్కడైతే ఉందో స్విమ్మర్స్ని పెట్టుకోవాలి. పెట్టుకుని చూడాలి. నిమజ్జనం అయినప్పుడు అక్కడ ఏ విధమైన
ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ దీనికైనా ఇబ్బంది లేకుండా మెజర్స్ తీసుకోవాలి. మనకి ఏదైతే పర్మిషన్స్ కోసం ఒక యాప్ అన్నది ఉందో ఆ యాప్లో పర్మిషన్స్ ఇస్తారు లోకల్ ఎస్హెచ్ఓ. దానికి జాయింట్ ఇన్స్పెక్షన్ అన్నది ఉంది. వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఫైర్. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రూట్ కూడా లోకల్ ఎస్హెచ్ఓస్ డిసైడ్ చేస్తారు, రూట్ ఆఫ్ ఇమర్షన్. సో దాంట్లో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఛార్జెస్ లేవు పర్మిషన్స్కి. దట్ ఈస్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఏవైతే పండాలు పెడుతున్నారో మండపాలు అవి లిస్ట్ చేయడం జరుగుతుంది సార్ స్టేషన్ వైజ్. సో అవి లిస్ట్ చేసి ప్లస్ ఆర్గనైజర్స్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే యాప్లో డూస్ అండ్ డోంట్స్ అవి ఉన్నాయో అవి కంప్లీట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మైక్ నాయిస్ పొల్యూషన్ లేకుండా మైక్ సిస్టమ్ 55 డెసిబెల్స్ లోపల ఉండాలి. ఏదైతే 9 PM to 5 AM మైక్కి పర్మిషన్ లేదు. ప్లస్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మండపాలకు ఉంటే అక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వడానికి లేదు. బికాస్ హాస్పిటల్స్లో హార్ట్ పేషెంట్స్ ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యి ఉంటారు. సో ఈ మైక్స్ యూజ్ చేయడం వల్ల, సాంగ్స్ వల్ల, ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి దేర్ వర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఆఫ్ డెత్ బికాస్ ఆఫ్ దిస్ డీజే సౌండ్స్. సో అవి లేకుండా చూడటము ఒకటి, లైక్ పర్మిషన్స్ నియర్ హాస్పిటల్స్ అన్నవి లేవు. యాజ్ వెల్ రూట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. మొబైల్తో రైల్వే చర్ల ఒక ఇన్సిడెంట్, యాజ్ వెల్ పెనుగొండ సర్కిల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ అప్పుడు మిస్క్రియంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 110 కింద బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా మేము అపీల్ చేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. లాస్ట్ టైం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే స్టర్న్ యాక్షన్ ఉంటుంది. సో వీ వుడ్ బి కంటిన్యూయింగ్ విత్ 110 బైండ్ ఓవర్స్. యాజ్ వెల్ ఏవైతే కేసెస్ యూఐలో ఉన్నాయి, కొన్ని పీటీ ట్రయల్లో ఉన్నాయి, ఇప్పటికే వాళ్ళలో మార్పు వస్తుంది అని అనుకుంటున్నాము. లోకల్ లీడర్స్తో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్స్ కన్సర్న్ ఎస్హెచ్ఓస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ యాజ్ వెల్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేస్తారండి. ఎస్పెషల్లీ ఎల్బీ చర్ల యాజ్ వెల్ పెనుగొండ లిమిట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇమర్షన్స్ ఆడ్ నెంబర్స్ లైక్ 3, మోస్ట్లీ 9th and 11th డే మనకి ఎక్కువ ఉంటాయి. సో ఆ డేస్లో సెపరేట్ ట్రాఫిక్ బందోబస్తు వేసుకోవడము, ప్లస్ పాయింట్స్ వేసుకోవడము. ఏవైతే ఇమర్షన్స్ ఉన్నాయో కెనాల్స్లో కాకుండా ట్రై టు యూస్ క్లే ఐడల్స్, ఈకో ఫ్రెండ్లీ విత్ నో పెయింట్స్ అన్నది ఒకటి ఎన్జిఓస్ తరఫున, వాలంటీర్స్ తరఫున యాజ్ వెల్ ఆల్ ది ఆఫీసర్స్ దీనికి ముందు ప్రోత్సహించాలి. ఆ తర్వాత ఇది ఒక ఫెస్టివల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరగాలి. అంతేగాని డీజేస్, ఆబ్సీన్ డాన్సెస్, ఆబ్సీన్ సాంగ్స్ వేసి ఆ సాంగ్స్ వల్ల ఇబ్బంది కలిగించి లాస్ట్ టైం ఒక ఊరు బైండ్ ఓవర్ చేసి 3-4 కేసెస్ అయింది, ఆల్మోస్ట్ 200 మెంబర్స్. సో అలాంటివి క్రియేట్ అవ్వకుండా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని చెప్పి మా అపీల్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.